సోలో హీరోగా చేయాలని చెప్పేసి మీరు స్టార్ట్ అయ్యారు కదా, క్యారెక్టర్స్ మీ దగ్గరికి వస్తే రిజెక్ట్ చేస్తున్నారా? అలా ఏం లేదండి. అంటే ఇప్పుడు నాకు ఇంట్రెస్టింగ్గా ఛాలెంజింగ్ అనిపిస్తుంది అంటే 100% చేస్తాను. ఓకే. అని నేను ఏదన్నా ప్లే చేసినప్పుడు నేను జనరల్లీ ఎలా జడ్జ్ చేస్తానంటే ఒక క్యారెక్టర్ని నేను చేసిన తర్వాత వీడి కాకుండా ఇంకెవరన్నా వేరే వాళ్ళు చేస్తుంటే బాగుండేదేమో అనే ఫీలింగ్ వచ్చిందంటే నేను చేసి వేస్ట్. అవును. 100% నేను చేసింది నేను ఉన్నంతసేపు స్క్రీన్లో నేను న్యాయం చేయడానికి ట్రై చేస్తాను. ఓకే. ఐ విల్ డూ మై 200% టు మై జాబ్. ఎస్. సో అంటే నాలో ఫ్లా ఉండకుండా నేను ఎలా చేయొచ్చు బెస్ట్గానే నేను ట్రై చేస్తాను. ఎస్. ఇప్పుడు రంగస్థలంలో చేశారు. రంగస్థలంలో క్యారెక్టర్ చేయడానికి మీ క్యారెక్టర్ నచ్చింది చేశారా, లేకపోతే ఎక్కువ ప్రొజెక్ట్ అయితే అని చేస్తారా, లేకపోతే పెద్ద డైరెక్టర్ పెద్ద హీరో చిరంజీవి గారి కొడుకు రామ్ చరణ్ సార్ అది యాక్చువల్గా కుమారి 29 సుకుమార్ గారిది. సో ఈ క్యారెక్టర్ కొంచెం నోన్ ఫేస్ చేస్తే బాగుంటుంది అని అనుకుని వాళ్ళు అనుకున్న టైంలో నా పేరు సజెస్ట్ చేశారంట. అక్కడ అన్నయ్య వాళ్ళు సీన్ అన్న వాళ్ళందరూ ఉంటారు. ఓకే. బుచ్చిపోయ్య ఆ టైంలో. సో నోయల్ ఆల్రెడీ మెయిన్ లీడ్ చేస్తున్నాడు కదా, నాన్న నిన్న బాయ్ ఫ్రెండ్స్ అవన్నీ ఇప్పుడు వద్దు డిస్టర్బ్ చేయొద్దు అని నాకు చెప్పారు. నాకు ఆ విషయం తెలిసింది పర్సనల్గా, అందరికీ కొంచెం తెలుసు పరిచయం కాబట్టి క్లోజ్ కాబట్టి. నేను అన్నాను సార్ మీ సెట్ బాయ్లుగానే తిరుగుతాను నేను. ఆయన ఇచ్చారు భయ్య నాకు ఆ లైఫ్. అవును, సుకుమార్ సో ఆయనకి నేను పనికి రావడం అనేది నా అదృష్టం. మళ్ళీ అంటే అరే మనం వెళ్ళి సార్ లేదు నేను చేస్తాను అని చెప్పి నేనే వెళ్ళి చేస్తానని చెప్పి రిక్వెస్ట్ చేసి మరీ చేశాను నేను అది. అంటే చాలా తక్కువ మందికి దొరుకుతుంది భయ్య. అవునవును, థ్యాంక్స్ చెప్పే అదృష్టం చాలా తక్కువ మందికి దొరుకుతుంది. నాకు ఎర్లీగానే అదృష్టం రావడం ఐ ఫీల్ వెరీ హ్యాపీ. ఏంటి పరిస్థితి? రంగస్థలం షూటింగ్ అప్పుడు రామ్ చరణ్ గారికి చెప్పారా మీ నాన్నగారికి పెద్ద అభిమాని, మీ బాబాయ్ గారికి పెద్ద అభిమాని, కలిసి మాట్లాడే అవకాశం రాలేదా? చాలా బాగా మాట్లాడతారు. ఏం వాట్స్ హ్యాపెనింగ్ నో వాళ్ళు అది ఇది అని బాగా మాట్లాడతారు. ఓకే. జెంటిల్మెన్, అందరితో బాగుంటారు. అవును. కానీ ఇది పర్సనల్గా వర్క్ స్పేస్లో ఇవన్నీ డిస్కస్ చేయడం అంత నాకు కంఫర్టబుల్ ఫీల్ అవ్వలేదు నేను. అంటే కొందరు ముఖస్థుతి కోసం కూడా చెప్తుంటారు కదా, అలా డైల్యూట్ అయిపోద్దని. మా నాన్నగారు ఈవెన్ ఆయన లాస్ట్ డేస్లో కూడా చిరంజీవి గారిని కలుమని బిగ్ బాస్లో నేను చెప్పాను నాన్నకి, చిరంజీవి గారికి మా నాన్న చాలా పెద్ద ఫ్యాన్ అది ఇదని. సో ఇంటికి తీసుకురమ్మన్నారు కలవాలని అని. సుమ గారు ఒక షోలో కూడా చెప్పారు అది, నాన్నని చిరంజీవి గారు రమ్మన్నారని. ఆయన వెళ్ళడం ఇష్టపడలేదు, ఎందుకంటే నాన్నకి లాస్ట్ స్టేజెస్లో హీ వాజ్ నాట్ ఫైన్, హీ వాజ్ నాట్ హెల్దీ, ఆయన నడవలేకపోయారు. ఆయన నన్ను చూసి బాధపడతారు ఎందుకు నేను ఇలా ఆయన బాధ పెట్టడం అని వెళ్ళలేదు. సో అది నేర్చుకున్నాను నేను మా నాన్న దగ్గర. మనం ఒక మనిషిని ప్రేమిస్తే వాళ్ళని ఇబ్బంది పెట్టద్దు. ఓకే, సూపర్. మంచి మామూలు విషయం కదా, చిరంజీవి గారిని కలిసే అవకాశం వచ్చిందంటే నాకు తెలిసి మ్యాక్సిమం వదులుకోరు. బట్ ఆయన ఆలోచించిన విధానం అసలు హ్యాట్స్ ఆఫ్ మా నాన్నకి. ఆయన హీరో అంటే నాకు, ఈజ్ మై హీరో. ఓకే, సూపర్ అండి. అయితే ఇది ఇంకొకటి డివోషనల్గా స్పిరిచువల్గా మాట్లాడుతున్నారు, అది ఎక్కడి నుంచి వచ్చింది? ఏంటి మెచ్యూరిటీ? నాకు తెలిసి మీ ఏజ్కి మీరు మాట్లాడే కొన్ని మాటలకి ఈ మెచ్యూరిటీ లెవెల్స్ అనేది ఎక్కడి నుంచి వచ్చినాయి ఈ అలవాటు? మా మమ్మీ బాగా ప్రేఫుల్ అండి. అంతేనా? చాలా ప్రేఫుల్ మా మమ్మీ. ఓకే. ఈరోజు నా కెరీర్ ఇలా ఉండడానికి నా కష్టం చాలా తక్కువ. 1% అంటే 99% ఆమె ప్రేయర్స్ అనే అనుకుంటాను నేను. ఓకే. షీఈ్ వెరీ ప్రేఫుల్. అంటే వాళ్ళని చూస్తే, మా అమ్మ నాన్నని చూస్తే వాళ్ళు అంత మంచి వాళ్ళు కదా, ఆ మంచితనమే నాకు పనికొచ్చింది. లేదంటే నాకు ఎవ్వరు తెలియదండి ఇండస్ట్రీలో. నాన్నకి చిరంజీవి గారు ఇష్టం, ఓకే. నాకు దారి ఎలా క్రియేట్ అవుద్ది? నేను ర్యాప్ ఎలా పాడగలిగాను? నేను మ్యూజిక్ నేర్చుకోలేదు. దాని తర్వాత నాకు సినిమాలు ఎలా ఆఫర్స్ వచ్చాయి? అవి ఇంతవరకు యాక్టింగ్ కూడా ఏం నేర్చుకోలేదు. సో వాళ్ళ మంచి చాలా హెల్ప్ చేసిందండి నాకు. ఆ థ్రెడ్ దొరికింది, పట్టుకొని వెళ్ళిపోతున్నారు అంతే. ఎలా దొరికింది థ్రెడ్? సార్ ఇది నాకు విచిత్రం ఏంటంటే, నాకు డాన్స్ అంటే ఇష్టం అని చెప్పాను కదా. అవును. నేను మన ఏ ప్రోగ్రామ్స్ ఉన్నా మా కాలనీలో వినాయక చతుర్థి, దివాళీ, న్యూ ఇయర్ ఈవెంట్లని ఇది ఎప్పుడున్నా నేను డాన్స్ ఆడేవాడిని. సో అథ్లీట్స్ ఫుట్ అని ఒక ప్రాబ్లం ఉంటుంది, ఫ్లాట్ ఫుట్ ఉంటే అది ఓవర్ స్ట్రెయిన్ అయినప్పుడు నాకు చాలా కుంటేవాడిని నేను. ఆల్మోస్ట్ ఒక 1 year అలా ఓన్లీ పెయిన్ కిల్లర్స్ మీద సర్వైవ్ అయ్యేవాడిని నాకు తెలియక. సో ఆ టైంలో నా ఫ్రెండ్ రవిశంకర్ గారు అని ఆర్చరీ కోచ్, ఆయన యాక్యుపంచర్ చేస్తారు. యాక్యుపంచర్ తెలుసు. ఆయన దగ్గరికి వెళ్దాం రా, ఆయన చాలా హీల్ చేస్తుంటారు అందరినీ అని చెప్పి ఆయన దగ్గర తీసుకెళ్తే హీ హ్యాపెన్ టు బి రామానంద్ సార్, తేజ గారి కాస్టింగ్ డైరెక్టర్స్ ఫ్రెండ్, క్లోజ్ ఫ్రెండ్. సో ఆయన కల్పించారు. సో సంభవమి యుగే అని ఒక సినిమా షూటింగ్ జరుగుతున్న టైంలో నువ్వు వెళ్ళు కొంచెం సెట్స్లో నీకు హెల్ప్ అవుతుంది అంటే అందులో చిన్న క్యారెక్టర్ ప్లే చేస్తారు. ఆ సినిమా సాయిబాబా గారు ప్రొడ్యూసర్, అంటే గమ్యం కృషి గారి నాన్నగారు.
సో క్రిష్ సార్ నన్ను అక్కడ కలిసి అరే నువ్వు ఇంకేం చేస్తావు అది ఇది అని చెప్పి నాకు లాంగ్ హెయిర్ ఉండి కొంచెం స్టైలిష్గా ఉండి ర్యాపులు పాడుతావు ఊరికే ఆయన ముందు ర్యాప్ పాడేవాడిని నేను. అరే నోవెల్ ఈవినింగ్ రారా ఏదైనా ర్యాప్ పాడు ఏదైనా ర్యాప్ పాడని. ఆ కనెక్షన్ ఎలా బిల్డ్ అయిందంటే కీరవాణి గారు ఒకానొక టైంలో నాకు తెలుగులో ర్యాపర్స్ ఎవరు ఉన్నారా అని చెప్పి వెతికే టైంలో జెసి గిఫ్ట్ గారు బిజీగా ఉన్నారు, ఇక అర్జెంటుగా అవ్వాలంట అది ఆర్ఆర్. సో క్రిష్ గారు చెప్పారంట ఇక్కడ లోకల్లో ఒక అబ్బాయి ఉన్నాడు ట్రై చేయండి అని. మనకేమీ తెలీదు, మనకు కాల్ వచ్చింది అరే నోవెల్ ఇలా నీకు కిరణ్ గారి నుంచి కాల్ వస్తుంది పాడాలి వెళ్తావా అంటే మనం ఆయనని కలవచ్చు కొట్టినా కొడతారు సరే ఏదో ఒకటి మనకు కలిసి రావచ్చు కదా అని చెప్పి వచ్చాను భయ్య. రికార్డింగ్ ఫస్ట్ టైం నేను మైక్ని ఫేస్ చేస్తున్నా, అసలు ఎలా ఏంటి ఏమీ తెలియదు. నా ఫ్రెండ్ నాని అని ఒక అతను ఉన్నాడు, ఆయనకు మ్యూజిక్లో బాగా హీ యూస్ టు ప్లే గిటార్ అండ్ ఆల్. సో ఇలా కొంచెం హెల్ప్ చేశాను నాకు, ఇలా నిలబడు ఇలా పాడు అదంతా రాయడం ట్యూన్ చేయడం అదంతా చేసుకుని పాడడం అదంతా పెద్ద హిట్ అయ్యి దాని తర్వాత. సో ఇదంతా చూస్తే ఈ కథలో నా టాలెంట్ ఏం లేదు, ఆపర్చునిటీస్ వర్ ఇలా మెల్లిమెల్లిగా ఓపెన్ అయ్యాయి. టాలెంట్ ఉంది, టాలెంట్కి దారి దొరికింది. టాలెంట్ లేదంటే ఎట్లా మరి? అంటే ఆ టైంలో నాకు హెల్ప్ అయింది అది.